ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బహుళ చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రి. శివారాధన జరుపుట శ్రేయోదాయకం. కార్తీక పురాణం 29వ అధ్యాయం. ద్వాదశి పారణ మహత్యము. విష్ణు చక్రం అదృశ్యమైన తర్వాత అంబరీషుడు పాపరహితుడైన దుర్వాస మునీంద్రుల వారికి సాష్టాంగ నమస్కారము చేసిన తదుపరి, మునివర్య, పాపకూపంలో పడుతున్న గృహస్థుడనైన నన్ను క్షమించి నా అతిథి సత్కారాలు స్వీకరించుము. మీరు తిరిగి నా గృహానికి రావటం వలన నేను రక్షించబడ్డాను. నన్ను మీరు రక్షించటానికే వచ్చారు. లోకాన్నంతటినీ భయపెట్టే మీకు భయం ఎక్కడిది? భయం అనే వంకతో నన్ను రక్షించడానికే మళ్ళీ మీరు మా గృహంనకు వేంచేసితిరి. మరలా దర్శనమిచ్చి ప్రాణదానం చేశారు అంటున్న అంబరీషుణ్ణి దుర్వాస మునీంద్రుడు ఆలింగనం చేసుకొని ఆనందంతో, ఓ రాజా, ప్రాణదాత తండ్రి అనబడతాడు. నీవు నా ప్రాణాలు రక్షించావు కనుక నీవు నాకు తండ్రివి. నీకు నేను నమస్కరిస్తే నీకు కష్టాలు కలుగుతాయి కాబట్టి నీకు నమస్కరించకూడదు. నీకు శ్రమ పెట్టినందుకు తగిన ఫలితం అనుభవించాను. నా కష్టాన్ని బ్రాహ్మణ వ్యక్తిగల నీవు తీర్చావు. నీతో నిశ్చయముగా భోజనం చేస్తానని అతనితో కలిసి భోజనం చేశాడు. ధర్మజ్ఞుడైన దుర్వాసుడు దయాళుడు, ధర్మములు తెలిసినవాడు. విష్ణు భక్తుడైన అంబరీషుణ్ణి పరీక్షించాలనే ఈ ప్రయత్నం చేసి అతని భక్తిని నిరూపించి అతనిని పొగిడి దుర్వాస మునీంద్రుడు వెళ్ళిపోయెను. కార్తీకమున హరిబోధిని అగో ద్వాదశి సకల యజ్ఞాల ఫలితం ఇస్తుంది, సకల దానాల ఫలితం ఇస్తుంది, పుణ్యతీర్థాలన్నింటా స్నానం చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండి రాత్రి జాగరం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానం చేసి భక్తితో పారణ చేసినట్లయితే అతని సకల పాపాలు హరిస్తాయి. కార్తీకంలో శుక్లపక్షంలో విష్ణువల్లభైన ద్వాదశి కొంచెం ఉన్న ఉత్తమ లోకాలు పొందగోరే విష్ణు భక్తుల్లా ద్వాదశిని విడవకుండా పారణ చేయాలి. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానం పారణ మహాఫలితం ఇస్తుంది. ఈ ఉపాఖ్యానం శ్రద్ధాభక్తులతో విన్నవారు సకల పాపాల నుండి విముక్తులై పుత్ర పౌత్రాదులతో సకల సుఖాలు అనుభవించి ఉత్తమ గతిని పొందుతారని అత్రి మహర్షి అగస్త్యుల మహర్షుల వారికి వివరించెను. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 29వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ.